UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. ఇక మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎంతో విజ్ఞాన సంపన్నురాలని చెప్పొచ్చు, అనంతలక్ష్మి గారు. గతంలో కూడా మనం కార్యక్రమం చేస్తున్నాం. ఇక ఈ శరన్నవరాత్రులకు సంబంధించి, దసరా మహోత్సవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వీడియోలు చేయబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా అమ్మతో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరితో మనం మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. నమస్తే తల్లి. శరన్నవరాత్రులు మొదలు కాబోతున్నాయి కదా. మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందరి. అవతారం యొక్క విశిష్టత, అమ్మ అవతారం ఎత్తడానికి గల కారణాలు ఏమిటి, ఆ విషయాలన్నీ చెప్పు. అమ్మా అందరికీ నమస్కారం. నవరాత్రి శుభాకాంక్షలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అనేటటువంటి అవతారాన్ని ధరింపచేస్తారు. ఒక్కొక్క సంప్రదాయంలో, ఒక్కొక్క ఆగమ శాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయబడినటువంటి ఆలయాల్లో అవతారాల క్రమం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మొదటి రోజున బాల. అమ్మవారి మంత్రాలలో కూడా ప్రధానమైనదిగా చెప్పబడేటటువంటిది, మొట్టమొదట చెప్పేటటువంటిది బాల. మొదట ఎవరికన్నా చిన్నతనంలోనే బాలా మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. ఇది అయిన తరువాతే గౌరీ కానీ, ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి గౌరీ కానీ, ఇంకా పురుషులకైనా స్త్రీలకైనా ఎవ్వరికైనా పంచదశి మొదలైనటువంటి మంత్రాలన్నీ ఆ తరువాత, పంచదశి షోడశి ఇవన్నీ తర్వాతే ఉంటాయి. త్రిపురాత్రయంలో మొట్టమొదట ఆవరణలో ఉండేటటువంటిది బాలగా చెప్తారు. బాల అంటే 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలిక. త్రిపుర సుందరి అంటే త్రిపురాలలో ఉండేటటువంటి సుందరి. ఏమిటి త్రిపురాలు? మన శరీరంలో ఉండే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అంతేకాకుండా ఈవిడ త్రిపురారికి ఇల్లాలు. త్రిపురారి అంటే త్రిపురాలను సంహరించినటువంటి, అంటే 3 రాక్షసులు 3 నగరాలను నిర్మాణం చేసుకుని తాము ఆ నగరాల్లోనే ఉంటూ ఇలా ఇలా తిరుగుతూ ఉంటారు, కానీ ఒక వరుసలో ఉండరు. వారు అడిగినటువంటి వరం ఏమిటంటే, ముగ్గురు ఒక్క బాణంతోనే ముగ్గురిని కొట్టాలని. ఎట్లా కొడతారు ఒక్క బాణంతో ముగ్గురిని, ఇలా వంకరగా ఉంటే? కానీ సరే, శివుడు సంహారం చేశాడు, అందుకని ఆయనకి త్రిపురారి అని పేరు. ఆ త్రిపురారి యొక్క భార్య గనక త్రిపుర సుందరి. అయితే ఈ త్రిపుర సుందరికి ముందు బాల అన్న విశేషణం చేర్చాము. ఎవరు ఈవిడ అంటే, మనం మామూలుగా దసరా పూజలు చేసేటప్పుడు ఉదయం పూట బాల పూజ చేస్తాం. బాలభోగం చేసి మధ్యాహ్నం మళ్ళీ భోజనం అన్నది షడ్రసోపేతమైన భోజనం చేయడం అనేది మధ్యాహ్నం. పొద్దున మాత్రం బాలకే కాస్త అన్నం మీద పెరుగు వేసి నైవేద్యం పెట్టి పెడతారు. ఆ తర్వాత సాయంకాలం పూజ ఎలాగో సూర్యాస్తమయ సమయం తర్వాత ఉంటుంది. ఇలా చేసేటటువంటి దాంట్లో ఈ బాల ఎవరు, ఎందుకు బాలని పూజించాలి అంటే, భండాసురుణ్ణి సంహరించేటటువంటి సమయంలో భండాసురుడు తన 30 మంది కుమారులను పంపించాడు యుద్ధానికి. అమ్మవారు తానెళ్ళడం దేనికి, చిన్నపిల్లల మీద అని చెప్పి తన నుండి ఒక శక్తిని ఉద్భవింపజేసింది. బాల ఆవిడ చిన్నపిల్ల. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అనే నామం కనపడుతుంది మనకి. అంటే భండాసురుని యొక్క పుత్రులని సంహరించటానికి సిద్ధమైనటువంటి బాల యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది అని. ఈ బాల ఒక్కతే, అంటే అమ్మవారి ఆత్మజ, ఆవిడ ఆవిర్భవించింది. అన్ని లక్షణాలు ఉంటాయి. ఆవిడ వెళ్ళి భండాసురుని యొక్క 30 మంది కుమారులని సంహరించింది అని చెప్తారు. అటువంటి బాల మొట్టమొదటి రోజు బాలగా ఆవిడ్ని మనం ఆరాధించటం అన్నది కనపడుతూ ఉంటుంది. ఈవిడ బాలమ్మ. నవరాత్రులలో
బాల పూజ చేయడం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేస్తారు. బాల పూజ, సువాసిని పూజ, దంపతి పూజ ఇలాంటివి. సరే అన్నీ చేసినా చేయకపోయినా 2 సంవత్సరాలు నిండినటువంటి బాలికతో మొదలుపెట్టి మొదటి రోజున 2 సంవత్సరాలు, రెండో రోజున 3, అలా 9వ రోజుకు వచ్చేటప్పటికల్లా 10 సంవత్సరాల బాలిక. ఇలా చేయడం ఒక పద్ధతిగా ఉంది. కానీ మనకి ప్రతిరోజు ఆ వయస్సు కలిగిన బాలికలు దొరుకుతారా? అసలే ఆడపిల్లలు తక్కువ ఈ రోజుల్లో. అంచేత ఒకే అమ్మాయికి అన్ని రోజులు చేయడం, లేదా ఏ వయసు దొరికినా పర్వాలేదు అనుకుని 10 సంవత్సరాల లోపు పిల్లలకి చేయడం, లేదా ఇలా వాళ్ళకి ఇప్పుడు సెలవులు ఉండకపోవచ్చు, పాఠశాలలకి చేసే వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు, అందరికీ కలిపి ఒక్కరోజే చేయడం, 9 మందికి ఒకరోజు చేయడం, 9 మందికి ఒకరోజు చేయడం వీలు కాకపోతే కనీసం ఒక్కళ్ళనన్నా ఈ నవరాత్రుల మొత్తానికి కలిపి ఒక్కరికైనా పూజ చేయడం అన్నది మనకి అలవాటుగా ఉందమ్మా. అటువంటి బాల అనేటటువంటి రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించటం చాలా, మొదటి రోజు అవతారం ధరింపజేసి ప్రార్థించటం చాలా విశిష్టమైంది. చెప్పాను కదా, ప్రారంభంలోనే బాలా మంత్రం అనేటటువంటిది మనకి ఉంటూ ఉంటుందని. చాలా మంది ఇప్పట్లో చాలా మందికి కనపట్లేదు, కానీ ఒకప్పుడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా చిన్నతనంలో 4-5 ఏళ్ళు అలా వచ్చేయంగానే బాలా మంత్రం తెలుసుకునేవారు, స్వీకరించేవారు. అది సిద్ధించిన తర్వాత ఇతర మంత్రాలన్నీ రావడం అనేది బాల త్వరగా అనుగ్రహిస్తుంది. చిన్నపిల్ల కదండి, త్వరగా సంతృప్తి చెందుతుంది. ఆ తరువాత సత్సంతానం కావాలనేటటువంటి వారు బాల మంత్రాన్ని చేస్తారు. మీరు గమనించినట్టయితే చాలా మంది ఒకప్పటి వాళ్ళల్లో చాలా మంది పేర్లలో బాల ఉంటుంది. అంటే వాళ్ళ వంశంలో ఆ అమ్మవారి పూజా విధానం అది ఉందని, అందులో బాలగా ఉండడం కనపడుతూ ఉంటుందమ్మా. అటువంటి బాల రూపంలో నవరాత్రుల్లో మొట్టమొదటి రోజున మనకి జగన్మాత దర్శనమిచ్చి అందరిని అనుగ్రహిస్తుంది. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాం. చాలా చక్కగా వివరించారమ్మా. అయితే ఆ రోజున ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలమ్మా? అమ్మ, ఈ నైవేద్యాల విషయంలో ఒక్కొక్క పురాణంలో ఏం చెప్తారో నాకైతే తెలియదు, కానీ అమ్మవారికి సంబంధించినటువంటి విద్యలకి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో, దేవీ భాగవతంలో కనపడేటటువంటి వాటిల్లో వీటి గురించి మనకి ఎక్కడ లలితా రహస్యనామ సహస్రం ఆవిర్భవించినటువంటి విషయం అంతా ఎక్కడుందో అటువంటి బ్రహ్మాండ పురాణంలోనూ కూడా ఈ రోజు ఈ నైవేద్యం పెట్టాలన్న లాంటిది ఏమీ మనకు కనపడలేదమ్మా. ఉప పురాణాల్లో వాటిల్లో ఏమన్నా ఉన్నదేమో. మొత్తం లలితా రహస్యనామ సహస్రం గనక చదివినట్టయితే అందులో అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు ఇష్టంగా చెప్తారు. గుడాన్న ప్రీత మానస, పాయసాన్న ప్రియ, స్నిగ్ధోదన ప్రియ, హరిద్రాన్నైకరసిక, సర్వోదన ప్రీతవి చిత్త, దధ్యన్నాసక్త హృదయ అని చెప్పారు. ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనప్పుడు రోజుకు ఒకటి పెట్టడమే నాకు అర్థం కాదు అమ్మా. ఎవరి శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకనో ఇటువంటివి మరి ఏ పురాణాల్లో ఉండొచ్చు, నాకు తెలియదని చెప్తున్నా, లేవని చెప్పడానికి నేనెవరు. కనుక అన్ని రకాల ఆహారాలు ఎంత ఓపిక ఉంటే అంత తప్పనిసరిగా అన్ని రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే బాగుంటుంది. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా బాలా త్రిపుర సుందరికి సంబంధించి. నమస్కారం. అదండి, మనకి బాలా త్రిపుర సుందరి గురించి నిజంగా అమ్మాయి వచ్చి మాట్లాడిందా అన్నట్టుగా వివరించారు అనంతలక్ష్మి గారు. చాలా చక్కటి వివరణ. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట నిజంగా ఒక మంత్రమై అందరికీ నిలుస్తుంది. ముఖ్యంగా పిల్లలకి ఈ విషయాలు తెలియాలి. పిల్లలందరికీ చూపించే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోస్. మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి అవతారంతో మళ్ళీ కలిసి ప్రయత్నం చేస్తాం. నమస్తే.